నమోదు చేయడంపై కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఏసీబీ కేసును క్వాష్ చేయాలని కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ శ్రవణ్ కుమార్ బెంచ్ ముందు ఈ పిటిషన్ విచారణకు రానుంది. మధ్యాహ్నం భోజనం తర్వాత ఈ పిటిషన్పై విచారణ జరిగే అవకాశం ఉంది. ఇక ఈ అంశంపై తెలంగాణ స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్లో అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, కేటీఆర్ కేసు విషయంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఫార్ములా ఈ రేస్ విషయంలో వివరాలేంటి? జ్యోతి, ఏదైతే నిన్న ఏసీబీ కూడా కేటీఆర్తో పాటు అదేవిధంగా A2గా అరవింద్ కుమార్, A3గా కూడా బిఎల్ఎన్ రెడ్డిగా కూడా కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టులో క్వాష్ పిటిషన్ కూడా కేటీఆర్ న్యాయవాది దాఖలు చేయడం జరిగింది. దీనికి ఏదైతే సింగిల్ బెంచ్ అయితే శ్రవణ్ కుమార్ ముందుకు కూడా ఈ యొక్క కేసు కూడా రానుంది. దీనికి సంబంధించి ఎందుకంటే ఇది కావాలని రాజకీయ కక్షపూర్వకంగా కూడా కోర్టు ఏదైతే కేసు పెట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కేటీఆర్ కూడా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. దానికి ఇప్పుడు తీర్పు మధ్యాహ్నం తర్వాత కూడా విచారణకు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి అంటే ఫార్ములా 1 రేజింగ్ సంబంధించినటువంటి కేసు పూర్తి అసలు ఎందుకు ఎలా జరిగింది, దానిపై 55 కోట్లు అసలు విదేశాలకు పంపాల్సిన అవసరం ఏంది అనే దానిపై కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు ఈ కేసుకు సంబంధించి అన్ని కేసులు నమోదు చేసిన పలు సెక్షన్ల కింద నమోదు చేయడం జరిగింది. అవన్నీ కూడా నాన్ బెయిలబుల్గా ఉండడంతో దాంతోపాటు అదేవిధంగా ఇప్పుడు అసెంబ్లీలో కూడా చర్చ జరగాలి అని కూడా చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే కేటీఆర్ తరఫున న్యాయవాది మాత్రం క్యాష్ పిటిషన్ వేశారు. ఇది మధ్యాహ్నం తర్వాత కూడా విచారణకు వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ రోజు ఈ విచారణ అనంతరం తదుపరి పరిణామాలు ఏంటి అనేది తేలనుందా? అంటే క్వాష్ పిటిషన్ ఏదైతే ప్రభుత్వం కావచ్చు ఏసీబీ అధికారులు ఇటు కేసులు పెట్టిన నేపథ్యంలో కోర్టుకు వెళ్ళే అవకాశం ఉందని కూడా మనం చెప్పుకున్న నేపథ్యంలోనే దానికి క్వాష్ పిటిషన్ కూడా ఆయన ముందుకెళ్ళడం జరిగింది. ఎందుకంటే న్యాయపరంగా కూడా ఎదుర్కొంటాను, దానికి అన్ని ఏది ఉన్నా కూడా ముందుండి అది కూడా చేస్తానని కూడా కేటీఆర్ ప్రకటించడం జరిగింది. ఏదైతే రాజకీయ కక్షతోనే తనపై కేసులు నమోదు ఏదైతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను నేను ఎండగడుతున్నా కాబట్టి నాపై కావాలనే ఈ యొక్క కేసులు పెడుతున్నారు, దీనికి కావాలనే ఇవన్నీ చేస్తున్నారని కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే ఈ యొక్క హైకోర్టులో మాత్రం ఈ యొక్క విచారణ అనంతరం తీర్పు కూడా వెలువడే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఈ ఫార్ములా 1 సంబంధించినటువంటి ఆధారాలతో సహా కేటీఆర్ న్యాయవాది చెప్పడం జరిగింది. వీళ్ళు ఇచ్చేటువంటి ఆధారాలతోటి అసలు ఆ సింగిల్ బెంచ్ తీర్పు ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు అంతా ఉత్కంఠగా మారింది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.